దాహం కలిగి కూర్చొని ప్రార్థిస్తూ ఉంటామో మనము ఆత్మ చేత నింపబడుతూ ఉంటాం. మనం చేసే ప్రతి చిన్న ఆరాధన కూడా ఆత్మ చేత మనం నింపబడుతూ ఉంటాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చాలా వరకు మనకి శరీరంలోని విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. నేను ఆలయానికి వచ్చాను, ఆరాధిస్తున్నాను, బైబిల్ చదివాను అని మనం ఏం చేస్తున్నాము? శరీరం నలగొట్టుకున్నది మాత్రమే చూస్తున్నాం. శరీరం నలగొట్టుకుంటేనే మనం ఆత్మలో ఎదగగలము. పౌలు గారు సెలవిచ్చినట్టు నానా విధములైన వరములు ఉన్నాయి మనకి. అవి పొందుకోవాలంటే శరీరాన్ని నలగొట్టాలి, ఎక్కువసేపు మనం ప్రార్థనలో ఉండాలి. అయితే ఏదైతే మనం ఆత్మను పొందుకొని ఉన్నామో, ఆత్మ సంచుకలుగా మనలో ఉందో ఆ ఆత్మలోంచి మన విశ్వాసము ఎదగాలి. మనము దేవుని పిల్లల్ని ఎలా అయ్యామంటే ఆత్మను పొందుకుని ఉన్నాము కనుక. యేసుక్రీస్తు వారు మనకి సెలవిచ్చున్నారు. ఆయన ఉండగానే మనకి ఏం చేశారు? మాదిరిగా నడిచి వెళ్ళారు. తండ్రి మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఏం అధికారాలు ఉన్నాయి, మనం ఏం చేయొచ్చు అన్నీ కూడా ఆయన ముందుగా మనకి చెప్పి ఉన్నారు. వచ్చి ఆయన ఏమంటున్నారు? నేను కృపాసక్తి సంపన్నులుగా వచ్చిన ఆయన వెళ్ళిపోతే మనం ఏమైపోతామో అని అనాథుల కలము నేను విడువను, ఆదరణకర్తను పంపిస్తాను మీతో అన్నారు. తృణీకరిస్తున్నాను. దేనినైనా యేసు నామములో నేను నాకు కానిదే దేనిని కూడా నేను తృణీకరిస్తున్నానని చెప్పినప్పుడు అది మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి మనం ఏమి తృణీకరిస్తున్నానన్నప్పుడు అది మనం అద్దెకి ఇచ్చినప్పుడు అద్దెకి ఉండే వ్యక్తులు ఎలాగైతే ఇల్లును ఖాళీ చేసి వెళ్ళిపోతారో మన జీవితం నుంచి కూడా అది ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. అలాగే అనారోగ్యం, నొప్పి, ఏదైనా నాకు మోకాలు నొప్పి ఉంది, నేను యేసు నామములో ఈ మోకాలు నొప్పిని తృణీకరిస్తున్నాను అన్నప్పుడు కొన్ని సెకండ్స్లోనే అది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మేము చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడిది అంటే యేసుక్రీస్తు మనలో ఉన్న సాదృశ్యం, ఆయనకు మనకిచ్చిన విశ్వాసమే దీనికి సాదృశ్యం. హల్లెలూయా. మనం దానిని అలాగే మనం దేనిని ఆహ్వానించాలి అంటే యేసుక్రీస్తు నామములో ఆయన మహదైశ్వర్యాన్ని నేను కలిగి జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వెళ్ళి అదే సాక్ష్యాన్ని యథార్థం చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో ఎక్కడా కూడా లోకంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక
మనం క్రైస్తవులుగా మొదట యేసుక్రీస్తుని ధరించుకున్నాము గనక, ఆయనని మన ప్రభువని అంగీకరించాము గనక, ఆయన ఇచ్చిన విశ్వాసం అనే ఆయుధంతో పోరాటం చేయాలి తప్ప ఇదంతా అశాశ్వతమైనదనే విషయం మనకి దేవుడు ముందుగా తెలియపరిచి మనల్ని క్రైస్తవులుగా ఎంచుకొని ఆయన పరిశుద్ధాత్మ ముద్ర మన మీద వేసి ఇది మీ ఆయుధం అని ఇచ్చాడు. అదే మన విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం ఎక్కడ ఏమి ప్రకటించినా యేసు నామములో అది సాధ్యమే గాని అసాధ్యము కాదు. యేసు నామములో ఆమేన్, హల్లెలూయా. కార్యముల చేత మమ్మలను ఎంచుకొని నీ నీతిని మాకు వస్త్రముగా అనుగ్రహించి నీ కృపను మాకు రాజ్యముగా అనుగ్రహించి ప్రభా, నీ కృపారాజ్యములో మమ్మలను పోషించుచున్నావు తండ్రి. నీకు వందనాలు. ఈ లోకపు పరిస్థితుల నుండి నీవు మమ్మలను ప్రత్యేకించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు ప్రభా. అయ్యా, నీవేమై ఉన్నావో ఈ లోకంలో మేము అదే అయి ఉన్నామని మేము గ్రహించే గ్రహింపును మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు. అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మలను ప్రేరేపించి నీ పరిశుద్ధాత్మ కార్యములు మేము జరిగించుటకు నీ బలము చేత, నీ శక్తి చేత, నీ ఆత్మ చేత మమ్మలను నింపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు. అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏ ప్రాంతమును దర్శించినా, అయ్యా మేము చేసే ప్రతి కార్యములోనూ నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాము ప్రభువా. నీకు వందనాలు. అయ్యా, మాలోని విశ్వాసమును అనుదినము ప్రవర్ధమానపరిచి దినదినమును దానిని హెచ్చిస్తూ నీ రాకడ పర్యంతము మమ్మలను విశ్వాసపాత్రులుగా నింపమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరపున నీ దివ్య సన్నిధికి విజ్ఞాపన చేసుకునిచున్నాను తండ్రి. అయ్యా, నీ నామమున ఏది అడిగినను అది మాకు ఈ లోకములో దొరుకునని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఆది నుండి నేటి వరకు మమ్మలను మీరు పోషించుచు మా ప్రతి కార్యమును నెరవేర్చుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామములో మేము దైవికమైన ఆరోగ్యముతో జీవించుచు ఈ లోకములో క్రైస్తవులుగా సంచరించుచు నీ నామమునకు మహిమను ఘనతను తోడుకొని వచ్చి నీ లోకములో మేము పొందుకునే మహారాజ్యపు స్థానము కొరకు మేము ప్రార్థించుచున్నాము తండ్రి. అయ్యా, నీ నామమునకు మేము ఇక్కడ ఘనతగా ఉన్నాము, హెచ్చింపుగా ఉన్నాము గనక ప్రభువా, నిరంతరము మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడై ఉండి నడిపించునుగా కానీ ప్రకటిస్తున్నాము తండ్రి. యేసు నామములో మేమంతా సజీవులమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నామని యేసు నామములో ప్రకటించుచున్నాము తండ్రి. నీ పరలోకపు పరమ సన్నిధి యొక్క కృపా నిశ్చయత, నీ పరలోకపు పరమ సన్నిధి యొక్క మహదైశ్వర్యము నిశ్చయముగా మా అందరి నిజ జీవితములలో సమృద్ధిగా ఉండునుగా కానీ యేసు నామములో దైవిక ఆరోగ్యము, దైవిక స్థితి నిరంతరము మనలను వెంబడించునుగా కానీ యేసు నామములో ఈ లోకపు అనారోగ్యము, ఈ లోకపు పరిస్థితులు, ఈ లోకపు దారిద్ర్యము మరణమైన యేసు నామములో దూరము చేయబడునుగా నిత్య సమృద్ధి గలవారమై, నిత్య జీవము గలవారమై, నీ రాకడ పర్యంతము యేసు నామమును ప్రకటించుచు, యేసు జీవ కార్యములను ప్రకటించుచు, యేసు రక్తము యొక్క మహిమను ప్రకటించుచు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగమును ప్రకటించుచు నీకు సాక్షులుగా ఉందుగా కానీ యేసు నామములో ప్రకటించుచున్నాము తండ్రి. దేవా, ఈ దినము మీరు అనుగ్రహించిన జీవనం ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్నాము తండ్రి. Feeling sicker than you know. Killed a bird without a stone. Talk the talk to throw a bone. For a while, sleeping like a babe. The curiosity. Cadillac, you see. So leave me stranded on the carpet, head under the faucet. You're my alibi.
వారి తీర్మానం యేసుక్రీస్తు నామములో ఆమోదించబడును గాక. నీకు మహిమార్థంగా వారి హృదయంలో నవీనత్వాన్ని కలగచేయడం, నూతనత్వాన్ని కలగచేయడం, ప్రాచీన పురుషుడిని తీసివేయి. ఇంకా దుర్భాషే గాని, పాపమే గాని, దొంగతనమే గాని, నువ్వు నేర్చుకున్న శరీర క్రియలన్నీ కూడా నీ బిడ్డలు తిరిగి వేసుకుని పక్షి రాజు వలె నూతనమైనటి శక్తితో, నూతనమైనటి బలముతో, నూతనమైన ఆశీర్వాదాలకు నీ బిడ్డలు పాత్రులవుదురు గాక. Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist?